అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు మనము స్పెషల్ డేస్లో చేసుకునే డిష్ చూపించబోతున్నాను. స్పెషల్ చికెన్ పీస్ బిర్యానీ అండి. ఎప్పుడు చేసుకునే చికెన్ బిర్యానీ కాకుండా ఇలా వెరైటీగా చేసుకోండి. చికెన్ పీస్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా తప్పకుండా నచ్చుతుందండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఇప్పుడు మనకి చికెన్కి అలాగే బిర్యానీకి సరిపడా మసాలా సిద్ధం చేసుకుంటున్నాము. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అలాగే 1 స్పూన్ మిరియాలు వేసుకుంటే స్పైసీగా టేస్టీగా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ అంతా జీలకర్ర, 2 స్పూన్స్ వరకు పచ్చి ధనియాలు, అలాగే బిర్యానీకి సంబంధించిన మసాలాలు మొత్తం వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది మాడిపోకుండా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి చికెన్కి బిర్యానీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో బాండీ పెట్టుకొని 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని ఇలా బాగా వాటర్ అనేది మరిగిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అంత సాల్ట్, కొత్తిమీర కాడలు వేసుకొని వాటర్ అనేది బాగా మరిగిపోయిన తర్వాత ఇలా 1/2 కేజీ చికెన్ వేసేసుకోవాలి. ఇది బాగా కుక్ చేసుకోవాలి. 50-60% కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. మనకి ఇది ఇలా కుక్ అయిన తర్వాత తీసేసి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. మనకు వాటర్ అనేది కొంచెం ఇనిగిపోయి చికెన్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ లేకుండా చికెన్ తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మరో బాండీ పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఇవి మరీ బాగా ఫ్రై అవ్వకుండా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్ అనేది ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు పొడి వేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 నిమిషాల్లో చక్కగా మగ్గిపోయిద్ది. ఇది కొంచెం మగ్గిన తర్వాత రెడీగా పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలి. మన వాటర్లో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి వాటితో సహా డైరెక్ట్గా చికెన్ అంతా ఇలా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. చూశారు కదా, కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు చికెన్కి సరిపడా 2 స్పూన్స్ వరకు కారపొడి వేసుకుందాం. కొంచెం చికెన్ అనేది స్పైసీగా ఉండటం కోసం కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే పచ్చి కరివేపాకు వేసుకోవాలి. అసలు స్కిప్ చేయకుండా వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది కరివేపాకు. అలాగే సాల్ట్ వేసుకోవాలి. మనం రెడీగా పెట్టుకున్న ఈ మసాలా పొడి కూడా వేసుకుందాము. సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోండి. మనం ఇందాక చికెన్ కుక్ అయ్యేటప్పుడు వాటర్లో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ తక్కువ వేసుకోండి. ఇది మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీకు మరీ మాడిపోతుంటే మనం చికెన్ కుక్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, 1/2 కప్పు వరకు ఆ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్లో పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మరో గిన్నెలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. తర్వాత మనం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత
సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మనం మసాలా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి అది కూడా 2 స్పూన్స్ వరకు వేసుకుందాము. ఇవన్నీ ఇలా వేసుకొని మాడిపోకుండా 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. నేను 1 గ్లాసున్నర వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి. మనం చికెన్ కుక్ చేసిన వాటర్ ఉన్నాయి కాబట్టి అవి 1 గ్లాస్ అయినాయి, మిగతా 2 గ్లాసుల వరకు నార్మల్ వాటర్ వేసుకోవాలి. చికెన్ కుక్ చేసిన వాటర్ వేసేసుకోండి, వేస్ట్ చేయకుండా, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకోండి, వాటర్లో అనేది ఇందాక ఉన్నాయి కాబట్టి. ఇలా వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత రెడీగా పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి కలపాలి. ఇలా కలిపేసుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. మూత పెట్టేసుకుంటే 5-6 నిమిషాల్లో మనకి బాగా కుక్ అవుతూ ఉంటుంది రైసు. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే వాటర్ అనేది కొంచెం ఇనిగిపోయి దగ్గరకు వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఈలోపు చికెన్ చూద్దాము. చికెన్ ఫ్రై మనకి బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాము. అలాగే రైస్ అనేది కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2 స్పూన్స్ వరకు నెయ్యి పైన ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని అడుగున మనం మందపాటి అట్ల పెండం పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టి కొంచెం బరువు పెట్టి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టి అలా వదిలేస్తే మనకి బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా కుక్ అయి ఉంటుంది. అంతేనండి, బిర్యానీ అలాగే చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది.